వెల్కమ్ బ్యాక్. వంశీ గారు ప్రస్తుతం అంతా మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా మనం ఒక ఫస్ట్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి వెంకటరెడ్డి లైన్ లో ఉన్నారు. చెప్పండి వెంకటరెడ్డి గారు. మేడం నా పేరు వెంకటరెడ్డి అండి. చెప్పండి వెంకటరెడ్డి గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వంశీ గారు ఉన్నారు, మీరు అడగండి. ఓకే. హలో వంశీ గారు. చెప్పండి సార్. యాక్చువల్లీ నా గ్రాడ్యుయేషన్ అయిపోయిందండి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే. సో యాక్చువల్లీ నేను ఎంబీఏ యూకేలో చేద్దామని అనుకుంటున్నాను. ఓకే. సో యాక్చువల్లీ ఐఎల్స్ అవసరం లేకుండా కానీ పంపిస్తామని చెప్పేసి కొన్ని కన్సల్టెన్సీస్ వాళ్ళు చెప్తున్నారు. సో అది పాజిబుల్ లా? మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారనమాట యూకే. ఓకే. సో వాళ్ళు అంటున్నారు వితౌట్ ఐఎల్స్ పాజిబుల్ ఉండదు, ఒకసారి కనుక్కోండి ఇక్కడ మంచి కన్సల్టెన్సీకి కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారు. మీకు 10th అండ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఎన్ని మార్క్స్? అది ఇంగ్లీష్ మార్క్స్ యాక్చువల్లీ నాకు 65% ఉన్నాయి సార్. అది కూడా కనుక్కున్నాను నేను. యాక్చువల్లీ వితౌట్ 60% లేకున్నా కానీ మేము పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఓకే. మినిమం వచ్చేసి ఏంటంటే 60% ఉండాలి. 10th అండ్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసి 60% ఉండాలి. అప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది ఎంబీఏకి వెళ్ళాలంటే. మీకు 60% కన్నా తక్కువ ఉంటే మటుకు కంపల్సరీగా ఐఎల్స్ రాయాలి. మీరు యాక్చువల్గా ఎంబీఏకి వెళ్ళాలంటే ఎక్కువ యూనివర్సిటీస్ అంటే 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏంటంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతాయండి. 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతాయి. ఒక 10 to 12 యూనివర్సిటీస్ దాకా ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండానే వెళ్ళిపోవచ్చు అనమాట. యాక్చువల్గా మీ ఫీజు వచ్చేసి 1 year కోర్స్ అక్కడ ఎంబీఏ. 1 yearకి వచ్చేసి మీకు 6 to 7 lakhs దాకా ఉంటుందండి. బహుశా మీకు చెప్పింది ఏంటంటే వితౌట్ ఐఎల్స్ అవి కాలేజెస్ అయి ఉంటాయండి. కాలేజెస్ ఏంటంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. డైరెక్ట్గా కాలేజ్ పీపుల్ ఏంటంటే మీకు కాల్ చేసేసి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఆ ఇంటర్వ్యూలో కానీ మీరు పాస్ అయితే మీకు డైరెక్ట్గా అడ్మిషన్ ఇస్తారండి. అంటే వంశీ గారు, జనరల్ గా మనం ఆలోచిస్తే యూనివర్సిటీస్ లో అడ్మిషన్ రావాలంటే స్టూడెంట్స్ కి ఉండాల్సిన ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలంటారు? డిపెండ్స్ అపాన్ ద కోర్స్ అండి. ఆ కోర్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫార్మసీ అనుకోండి, ఫార్మాస్యూటికల్ సైన్స్ అయితే మినిమం వచ్చేసి 60% ఉండాలి బీ ఫార్మసీ అనేది. ఇన్ కేస్ 50% అలా ఉంటే ఏంటంటే తనకి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మినిమం 60 మెయింటైన్ చేస్తే ఏ కోర్సులో అయినా అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే రావడానికి ఈజీగా ఉంటుంది. అంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్నా కూడా వస్తుంది, బట్ నాట్ దట్ మచ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ రాకపోవచ్చు అనమాట. ఓకే. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. నిజామాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ లో ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడు ఈ ఫండింగ్ మనకి రేపు యూనివర్సిటీస్ 52 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా సార్ మీకు? అవునండి. ఆ 52 యూనివర్సిటీస్ లో మరి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తున్నారా సార్ మీరు? ఫండింగ్ అనేది విల్ బి గివింగ్ ది అష్యూరెన్స్ అండి. అష్యూరెన్స్ మాత్రం ఇస్తాం. అంటే ఎలా గైడ్ లైన్స్ ఎలా ప్రాసెస్ చేయాలి మీకు ఫండింగ్ బ్యాంక్ లోన్ అనేది మేము గైడెన్స్ ఇస్తాం. యాక్చువల్గా వచ్చేసి మీకు ఫండింగ్ వచ్చేసి యూకే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే అకామిడేషన్ ప్లస్ ఫీజ్ స్ట్రక్చర్ చేయాలన్నమాట. మీరు ఎన్ని ఇయర్స్ అయితే ఎడ్యుకేషన్ అక్కడ కంటిన్యూ చేస్తున్నారో అన్ని ఇయర్స్ ఫీజ్ ప్లస్ అకామిడేషన్ మీరు చూపించాలి. రఫ్ గా వచ్చేసి మీకు 14 lakhs దాకా చూపించుకోవాలి ఫండింగ్ వచ్చేసి. ఓకే. హైదరాబాద్ నుంచి రాజేష్ లైన్ లో ఉన్నారు. మీ డౌట్ అడగండి రాజేష్ గారు. అడగండి, మాట్లాడండి రాజేష్ గారు. రాజేష్ గారు. ప్రెసెంట్ ఐ కంప్లీటెడ్ మై ఎంబీఏ. ఓకే. హలో, అండ్ వర్కింగ్ ఫర్ MNC కంపెనీ లాస్ట్ 5 years. ఓకే. హలో చెప్పండి. మీ వాయిస్ కొంచెం పెంచరా రాజేష్ గారు? ఎంబీఏ ఫైనాన్స్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 years I completed doing work in MNC company. Hello. చెప్పండి. And I want to do MS Finance in UK.